రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన దర్శకుడు. ఆయన ఏం చేసినా ఒక సెన్సేషనే. కాగా వర్మ మరో వివాదానికి తెరతీశాడు. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అందులో భాగంగా తాజాగా ఆయన మరో సినిమాను అనౌన్స్ చేశాడు. 2 రోజుల క్రితమే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ని విడుదల చేసిన వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తర్వాత తాను మెగా ఫ్యామిలీ టైటిల్తో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అంతేకాదు, మెగా ఫ్యామిలీ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు 9:30 గంటలకి వెల్లడిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సినిమా ప్రకటనతో సినీ అభిమానుల్లో ఆతృత, ఆసక్తి మొదలైంది. అసలు ఆ సినిమాలో ఏం చూపించబోతున్నారు, ఎవరి గురించి ఆ సినిమా అంటూ ఆరాలు తీస్తూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. కాగా వర్మ గతంలో ఎన్నికలకు ముందు లక్ష్మీ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతీల అనుబంధం నేపథ్యంలో సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ఇప్పటికే మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో నంబర్ 1 స్థానంలో అదరగొడుతూ విపరీతంగా వీక్షకుల్ని ఆకర్షిస్తోంది. ఆ ట్రైలర్ని బట్టి చూస్తే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.